Okay, Murray, bike idle temperature reach out in. So it's time to roll. ఎందుకు ఆగింది అనుకుంటున్నారా? కిక్ స్టాండ్ తీయలేదు. సో ఇదొక సేఫ్టీ ఫీచర్ మన బైక్కి. కిక్ స్టార్ట్ తీయకుండా స్టార్ట్ చేసి గేర్లో పెట్టాను అంటే బండి అయిపోతుంది. ఓ మర్చిపోయానుగా వీడియో కంగారులో. ఏంటి మర్చిపోయాను అనుకుంటున్నారా? సేఫ్టీ గేర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యుఎస్లో చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తాం కదా, చేతికి గ్లౌస్ వేసుకోవడం మర్చిపోయా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. So let me grab it in the meantime. We're back. ఆల్పిన్ స్టార్ డెఫినెట్గా అందరూ ఎల్పిన్ స్టార్ తీసుకోవాలన్న రూల్ అంటూ లేదు. డైనీస్ తీసుకోవచ్చు, సిడీకి తీసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ ద బడ్జెట్. సో నాకు ఇడు అంటకట్టాడు కాబట్టి ఇది తీసుకోవాల్సి వచ్చింది. సో బేసిక్గా ఏం బాసు, అసలు ఈ వీడియోలు తయారు చేయడానికి అసలు ఇంటెన్షన్ ఏంటి అని అంటే, ఆబ్వియస్గా ఇండియాలో అందరూ రైడ్ చేస్తాం కదా. యూఎస్కి వచ్చే ఇక్కడైతే ఈ స్పోర్ట్స్ బైక్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఎందుకు రైడ్ చేయకూడదు అని ఒక ఆశ. సో బైక్ కొనుక్కుందాం అని కాస్ట్ ఉండేది. కానీ ఆబ్వియస్గా ఇమిగ్రెంట్స్మి ఇక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ బేవత్సంగా ఉంటాయి. మన ఇండియాలో కాదు కదా. సో అసలు ఏంటి మనకి ఏంటి కావాలి, వాట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్ దట్ వీ నీడ్, అసలు రైడింగ్కి లైసెన్స్ ఎలాగ అప్లై చేయాలి, మన నార్మల్గా కార్ లైసెన్స్ అప్లై చేసినట్టేనా, లేకపోతే ఏదైనా కొత్త రూల్స్ ఏమైనా ఉంటాయా బైక్కి అని. బంప్స్ దగ్గర కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బైక్స్ తలక షాక్ అబ్జర్వర్స్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. నైబర్హుడ్ నుంచి అవుట్. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో అసలు ఏంటి, ఎలాగ అప్లై చేయాలి బైక్కి? రైడింగ్ మన అందరికీ వచ్చు కదా, మళ్ళీ కొత్తగా క్లాసెస్ ఎందుకు జాయిన్ అవ్వమంటారు అన్నట్టు. సో క్లాసెస్ ఏంటి అంటే, తక్కిన స్టేట్స్ గురించి నాకు తెలియదు, కానీ ఫ్లోరిడా నేనుంటున్న స్టేట్ గురించే నేను చెప్పగలుగుతా. సో ఫ్లోరిడాలో ఏంటంటే, యూ హ్యావ్ టు టేక్ ఎన్ కోర్స్, మోటార్ సైకిల్ ఎండోర్స్మెంట్ కోర్స్ అంటారు. సో బేసిక్గా ఈ మోటార్ సైకిల్ ఎండోర్స్మెంట్ కోర్స్ చేసాక మనం సపరేట్గా ఏవి టెస్ట్లు ఏమీ ఇవ్వక్కర్లే. మన మోటార్ సైకిల్ ఎండోర్స్మెంట్ చేసిన వాళ్ళు మనకు ఒక సింపుల్గా ఒక సర్టిఫికెట్ లాగా ఇస్తాడు. ఆ సర్టిఫికెట్ మనం పట్టుకెళ్తే డిఎంవికి, దే విల్ సింపుల్లీ గివ్ అస్ డ్రైవర్స్ లైసెన్స్, నో అదర్ క్వశ్చన్స్ ఆస్క్డ్, ఎనీథింగ్. సో ఆ మోటార్ సైకిల్ ఎండోర్స్మెంట్ క్లాస్లోని బేసిక్గా దే విల్ టీచ్ యూ హౌ టు మెన్యూరబుల్, హౌ టు మూవ్ యువర్ బైక్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఏంటి బాసు కొత్తగా చెప్తున్నావు, మనకు తెలీదా? 10-15 ఏళ్ళ నుంచి ఇండియాలో బైక్ రైడ్ చేస్తున్నాము,
ఇప్పుడేదో యూఎస్కి వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు బైక్ రైడ్ చేయలేదు మాత్రం బైక్ రైడ్ చేయడం మర్చిపోతామా అని అనుకోవచ్చు. బాసు సేమ్ టు సేమ్ ఫీలింగ్ ఇక్కడ, కానీ రైడ్ చేసాకే తెలిసి వచ్చింది. సో ఈ వీడియో చూస్తున్నారు అని అంటే ఇదర్ నా ఫ్రెండ్స్ అయి ఉండాలి, యాజ్ ఇట్స్ మై ఫస్ట్ వీడియో, లేదు అని అంటే మోటార్ సైకిల్ ఎంతూసియాస్టిక్స్ ఉండాలి. సో మీకు పర్టికులర్గా బైక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే, బట్ స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ దట్ క్వశ్చన్. సో మనకి బైక్స్లో దెర్ ఆర్ ఫ్యూ డిఫరెంట్ క్లాసెస్ ఆఫ్ బైక్స్, స్టార్టింగ్ విత్ డర్ట్ బైక్స్ అవ్వచ్చు, నేకెడ్ బైక్స్ అవ్వచ్చు, స్పోర్ట్స్ బైక్ అవ్వచ్చు, దాని తర్వాత హైపర్ నేకెడ్ బైక్స్ అవ్వచ్చు, హైపర్ బైక్స్ అవ్వచ్చు. సో ఈ కేటగిరీస్ ఏంటంటే, ఈ కేటగిరీస్లో కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బైక్స్ ఉన్నాయి. సో 250cc అంటే అబ్బా ఇండియాలో నడిపాం బాసు 250cc, మళ్ళీ ఇక్కడ 250cc నడపాలా, వీ వాంట్ అ లీడర్ బైక్, ఐ మీన్ బై లీటర్ బైక్. లీటర్ బైక్ ఏంట్రా అని అంటారా, 1000cc బైక్ నేను నడుపుతుంది. సో ఇట్స్ ఈక్వలెంట్ టు, ఇట్ ఈస్, దో ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వలెంట్ టు 1000 లీటర్, ఇట్ ఈస్ 998. సో 1000cc బైక్స్కి లీటర్ బైక్ అని అంటారు ఇక్కడ, అండ్ ఆర్ లీడర్ బైక్స్ టూ. నెక్స్ట్ దీనికి ఒక స్టెప్ కిందకు వస్తే యూ విల్ సీ ఆ 600cc. యాక్చువల్గా సుజుకి 750 కూడా ఉంది, బట్ వెరీ రేర్, ఎందుకంటే ఆ క్లాస్లో వాళ్ళు ఒక్కలే ఉన్నారు సుజుకి. సో 600, దెన్ యూ విల్ గో టు 400 ఇన్ నింజా, అండ్ దెన్ 300cc, 250cc అలాగా. సో ఈ బైక్స్ ఏంటంటే చాలా తక్కువ యూఎస్లో, వెరీ అంటే తక్కువ అంటే అంతమంది తిరుగుతారు కదా అని. కానీ యూఎస్లో కూడా బైకర్స్లో కూడా ఒక చిన్న డిస్క్రిమినేషన్ ఉంది. ఏంటి అని అంటే క్రూజర్స్కి స్పోర్ట్స్ బైక్స్కి పడదు, యా ఈవెన్ బైక్స్లో కూడా. సో మీరు క్రూజర్ నడుపుతున్నారు అని అంటే విచ్ ఈస్ లైక్ హార్లీ డేవిడ్సన్ బైక్స్. సో హార్లీ డేవిడ్సన్లో కూడా స్పోర్ట్స్టర్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడో ఒక దగ్గర యూ విల్ ఫీల్ దట్ డిస్క్రిమినేషన్, ఎందుకంటే వాళ్ళు గ్రూప్స్ రైడ్స్లో మీకు అలౌ చేయరు చాలా వరకు. అండ్ స్పోర్ట్స్ బైక్స్లో గట్రా సిమిలర్గా క్రూజర్స్ స్పోర్ట్స్ బైక్స్ రారు, ఎందుకంటే వీ క్రూజ్ అట్ వెరీ హై స్పీడ్స్ హియర్. స్పీడ్కి వస్తే నార్మల్గా మనం అంటే ఇట్స్ బీన్ అ వైల్ నేను ఇండియా నుంచి బయటకు వచ్చి, కానీ నాకు తెలిసి నేనున్న రోజుల్లో అయితే స్ట్రీట్స్లో అంటే మన ఇంటి పక్కన ఉన్న వీధుల్లో వాటిల్లో మ్యాక్స్ అయితే 60, అది కూడా అలౌడ్ కాదు, మనం వెళ్తాం ఆ స్ట్రీట్స్లో. ఇప్పుడు ఇక్కడ యుఎస్కి వస్తే వి డ్రైవ్ ఇన్ మైల్స్. సో ఆల్మోస్ట్ ఎలాగంటే ఇప్పుడు నేను ఇక్కడ 60 అని అన్నానంటే అది 100 km/h. ఓకే, సో మా స్ట్రీట్స్లోనే 45, విచ్ ఇస్ ఈక్వలెంట్ టు 80 km/h స్పీడ్తో మామూలు స్ట్రీట్లోనే రైడ్ చేస్తాం. సో అందుకు ఈ బైక్స్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఇన్ఫ్యాక్ట్ మన భాషలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడపాలన్నమాట. చిన్న థ్రాటిల్ కొద్దిగా థ్రాటిల్ ఎక్కువ ఇచ్చామా మనకు లాక్కుని వెళ్ళిపోతాయి ఈ బైక్స్. సో ఓకే బాసు, అదంతా ఓకే, మనందరం ఇండియాలో రైడ్ చేసుకుని వచ్చాం, మనకేం ప్రాబ్లం వద్దు బాసు, మనకు తెలీదా ఎంత యాక్సిలరేటర్ ఇవ్వాలో, క్లచ్ ఎప్పుడు వదలాలో, బ్రేక్ ఎప్పుడు నొక్కాలో అంటే ఎస్ మనకి తెలుసు, మనకి బేసిక్ నాలెడ్జ్ అంతా ఉంది. కానీ ఆ బేసిక్ నాలెడ్జ్ ఇక్కడ పనికిరాదంటే ఏంటి అని అనుకుంటున్నారా? నాలెడ్జ్ కరెక్టే, ఎందుకంటే ఇక్కడ ఈ స్పీడ్స్లో మనం బైక్ అంత ఈజీగా టర్న్ చేయలేం. ఇండియాలో మ్యాక్సిమం మన బైక్ వెయిట్ అయితే నాకు గుర్తుండి ఎన్ఫీల్డ్. ఇప్పుడు ఏంటయిందని అనుకుంటున్నారా? బేసిక్గా చెప్పాను కదా, దో బైకర్స్లో క్రూజర్స్ అండ్ స్పోర్ట్స్ బైక్ డివిజన్ ఉన్నా ఇది బైకర్స్ రెస్పెక్ట్ ఇస్తారు ఒకరికొకరు. వాళ్ళు గ్రూప్లో జాయిన్ చేసుకోకపోవచ్చు, కానీ ఒక కోర్ రైడర్ కింద దే ఆల్వేస్ ఎంకరేజెస్. సో ఇట్స్ ఎ సేఫ్టీ సైన్ ఒకరికొకరు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆ కొత్తలో నాకు గొప్ప నవ్వు వచ్చింది, ఏంటిది ట్రైన్లో గార్డులు జెండాలు చూపించినట్టు వేళ్ళు చూపించుకుని నడుపుతున్నారు అని. కానీ అంతే, యూ విల్ గెట్ అడాప్టెడ్. అదొక సైన్ ఆఫ్ రెస్పెక్ట్. ఓన్లీ అ బైకర్ కెన్ అండర్స్టాండ్.
ఇంకొక బైకర్ అది అక్నాలెడ్జ్ చేయగలుగుతాడు. సో యా వచ్చేటప్పటికి యా స్పీడ్స్ అండ్ మెన్యూరబిలిటీ. సో బైక్కి ఆ స్పీడ్ యాంగిల్లో మీరు బ్రేక్ కొట్టచ్చా, టర్నింగ్ అప్పుడు ట్రైల్ బ్రేకింగ్ అని అంటారు. ఆ ట్రైల్ బ్రేకింగ్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ఇట్స్ అ బిగ్ సబ్జెక్ట్. సో నేను స్టార్ట్ చేసింది ఏంటంటే ఈ ఛానల్ బేసిక్గా ఒక విధంగా ఇట్స్ అన్ ఇన్ఫర్మేషనల్ టాపిక్. దేని మీద బైక్స్ తీసుకోవాలి యూఎస్లో అంటే మనం ఏం చేయాలి, వాట్ ఆర్ ది మినిమం రిక్వైర్మెంట్స్. సో ముందు చెప్పినట్టు యూ హ్యావ్ టు డూ ఎ కోర్స్ ఇన్ ఫ్లోరిడా విచ్ ఎన్ష్యూర్స్ దట్ యు ఆర్ ఎలిజిబుల్ టు రైడ్ అని. సరే కోర్స్ చేసాం బాసు, డిఎంబీకి వెళ్ళాను, లైసెన్స్ తీసుకున్నాను. బైక్ సంగతి ఏంటి, బైక్ ఎక్కడ కొనాలి? ఎందుకంటే నాకు ఎక్కడ మా ఊర్లో చూసినా హార్లీ డేవిడ్సన్ కనబడుతుంది, ట్రయంఫ్ కనబడుతుంది, కానీ హోండా షోరూమ్స్ ఇలాంటివి కనబడట్లేదు అని అంటే ఉంటాయి బాసు. ప్రతి స్టేట్లోని అట్లీస్ట్ యా మీ సిటీలో మీ కౌంటీలో లేకపోయినా ప్రతి స్టేట్కి దే విల్ హ్యావ్ a motorcycle authorized reseller or someone. లేదు అని అంటే ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఇట్స్ బూమింగ్ అప్. క్రెగ్లిస్ట్ అంటారా, క్రెగ్లిస్ట్ ఈ మధ్యన కొద్దిగా షేడీగా తయారైంది. ఈవెన్ ఫేస్బుక్ మార్కెట్ కూడా అలాగే ఉంది. ఎనీ సెల్లర్ ఈజ్ లిటిల్ షేడీ, సో యూ హ్యావ్ టు నో. సో వెళ్ళి బైక్ థరోగా చెక్ చేయొచ్చు. లేదు అని అంటే ఒక మెకానిక్ పట్టుకెళ్ళండి, వాటితో చెక్ చేయించండి. ఎందుకంటే నాకు తెలుసు ఆ బైక్ నడిపి వచ్చి ఇప్పుడు బైక్ లేదు మన దగ్గర అని అంటే ఆ ఫీలింగ్ కొద్దిగా చాలా కష్టంగా ఉంటుంది. రెండోది గేర్, ప్రొటెక్టివ్ గేర్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ బ్రో. యా ప్రొటెక్టివ్ గేర్ లేకుండా మీరు రైడ్ చేస్తున్నారు అని అంటే ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్ బైక్ మీద మీరు ఉన్నారు అని అంటేనే ఇట్ ఈస్ థ్రెటనింగ్. అంతెందుకు మా ఇంటి దాకే వస్తే నేను బైక్ కొంటాను అని అంటే నియర్లీ 1 year ఫైట్ చేయవలసి వచ్చింది అందరికీ ఒప్పించుకోవడానికి. బైక్ యుఎస్లోన అసలు ఎవడు చూడర్రా, నో వన్ విల్ చెక్ దర్ మిర్రర్స్, దే విల్ కమ్ ఆన్ టు యూ అని. కానీ ఇట్స్ ఓన్లీ ఎ రైడర్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఎందుకంటే మనం రైడ్ చేసి వచ్చాం వితౌట్ ఎ బైక్, ట్రావెలింగ్ ఇన్ ఎ కేజ్ అంటే కార్లో ప్రొటెక్షన్ ఉంటుంది, అగ్రీడ్. కానీ ఆ బైక్ మజా బైకే, ఇంక దేనికి రాదు. సో ఈరోజు ఎక్కడికి వెళ్దామని ప్లాన్ చేశాను అని అంటే సరదాగా అలాగా క్లియర్ వాటర్ దాకా వెళ్ళి వద్దామని. రెండోది వెరీ ఇంపార్టెంట్ థింగ్, లాంగ్ రైడ్స్కి వెళ్ళేటప్పుడు బైక్ తరోగా చెక్ చేసుకోండి. బైక్ ఇన్స్పెక్షన్ మీది కంప్లీట్ అయ్యాక దెన్ ఆల్వేస్ చెక్ ఫర్ గ్యాస్ ఇన్ యువర్ గ్యాస్ ట్యాంక్. ఎందుకంటే ఈ బైక్స్ 120 miles కంటే ఎక్కువ ఇవ్వవు. స్పెషల్లీ ఐ యూస్డ్ 1000cc bikes. Maximum you will get is like 120 to 130 miles per whole tank. అదేంటి అంత తక్కువ అనుకుంటున్నారా? ట్యాంక్ 4.7 gallons పోసు. వాట్ డూ యూ ఎక్స్పెక్ట్? అరౌండ్ కంపెనీ 35 mileage అంటుంది. కానీ ఆఫ్టర్ లాంగ్ టైం కొద్దిగా మైలేజ్ అంది లాస్ అవుతుందని మన అందరికీ తెలిసిందే కదా. అండ్ ద వే దట్ వీ రైడ్, సో దీస్ ఆల్ థింగ్స్ క్యాల్కులేట్. సో దట్ ఈస్ వన్ పార్ట్. సో ఐ విల్ కన్క్లూడ్ దేర్ మనకి. అండ్ సో లెట్ us know what we need. సో ఫస్ట్ ఒక ఎండోర్స్మెంట్ క్లాస్ డ్రైవర్స్ లైసెన్స్ గురించి అది డిఎంబీలో సబ్మిట్ చేస్తాం. అండ్ యు ఆర్ గుడ్ టు రైడ్, దట్స్ ఇట్. కానీ ప్రొటెక్టివ్ గేర్తో పాటు హోప్ఫుల్లీ దిస్ ఇన్ఫర్మేషన్ వాజ్ హెల్ప్ఫుల్. నాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు దొరకలే, అందుకు ఇన్ఫర్మేషన్ అనే కాదు లాట్. ఓకే దెన్ బాస్, signing off. Bye.